భద్రాచలంలో జరిగిన ఈ అద్భుతం గురించి చాలా మందికి తెలీదు. శ్రీరామదాసు భద్రాచలంలో రామాలయాన్ని కట్టారు. అప్పుడు శిఖరం మీద చక్రాన్ని ప్రతిష్ఠ చేయాల్సి ఉంది. చాలా మంది కంసాలులు ఎన్నో చక్రాలు తయారు చేశారు. తయారు చేసిన ప్రతి చక్రాన్ని శిఖరం మీద ప్రతిష్ఠ చేయాలని చూస్తే ఒక్క చక్రం కూడా సరిపోవడం లేదు. రామదాసు ఏం చేయాలో అర్థం కాక చక్రం ప్రతిష్ఠ జరగడం లేదని బెంగ పెట్టుకున్నాడు. ఒకరోజు రామదాసు పడుకొని ఉండగా రామచంద్రమూర్తి కలలో కనిపించి, ఓయి గోపరాజా, నువ్వు చేయించిన చక్రం ఆ శిఖరానికి ఇమడదు. గోదావరి నది ఆ చక్రాన్ని అనుగ్రహిస్తుంది. నువ్వు రేపు స్నానం చేసి గోదావరి నదిలో నిలబడు. అలల మీద తేలుతూ సుదర్శన చక్రం వస్తుంది అన్నారు. అలా రామదాసు ఆ గోదావరి నదిలో స్నానం చేసి నిలబడి ఉండగా అలల మీద తేలుతూ వచ్చింది సుదర్శన చక్రం. ఇప్పుడు భద్రాచలం రామాలయం పైన ఉన్న చక్రం సాక్షాత్తు రామచంద్రమూర్తి చెప్పగా గోదావరి తల్లి ప్రసాదంగా ఇచ్చిన సుదర్శన చక్రమే ఇది. ఈ వీడియో నచ్చితే చిన్న లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరూ కామెంట్లో ప్రేమతో చెప్పండి జై శ్రీరామ్ అని.